గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఫ్రెండ్స్. మనకు నిన్న ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, మనకు తెలంగాణలో మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో నవీన్ నికోలస్ గారు అయితే ప్రభుత్వానికి అయితే ఒక ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. సో తెలంగాణలో ఉన్న మోడల్ స్కూల్స్ అంటే 194 మోడల్ స్కూల్స్లో ఎన్సీఆర్టీ సిలబస్ ఉంది కదా, సిబిఎస్ఈ అంటుంది దాన్ని, మన సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేయాలి అనే ఒక ప్రతిపాదనతో పాటు అన్ని మోడల్స్ తెలంగాణ అంతటా మోడల్ స్కూల్స్లో ప్రైమరీ అంటే ప్రైమరీ 1 to 5th క్లాస్ను ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అయితే అందించచ్చు అనే ఇంటెన్షన్తో అయితే మా తెలంగాణ ప్రభుత్వానికి అయితే మనం నవీన్ నికోలస్ గారు అయితే మనకు ఒక ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. సో మరి ఈ ప్రతిపాదిక వల్ల పోస్టులు ఏ విధంగా పెరుగుతాయి? సో పోస్టులు ఏ విధంగా పెరుగుతాయి అంటే, ఒకటి చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం 194 మోడల్ స్కూల్లో ఒక్క స్కూల్లో మనకు 5 పోస్టులు అంటే ఎస్జిటి పోస్టులు క్రియేట్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ అయితే మనకు అంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ చేసినా కూడా 900 to 1000 ఎస్జిటి పోస్టులు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే పెరగడానికి అవకాశం ఉన్నది. సో మరి ప్రభుత్వము దీని మీద సానుకూలంగా స్పందించి ప్రతిపాదన యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ 2026-27 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ అవ్వడానికైతే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా అయితే మనకు మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిని మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ మరి డిఎస్సి పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సో డిఎస్ అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏ విలేకరు కానీ ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని అడిగితే 2024లోనే 11,000 టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుందంటే, ఖచ్చితంగా అయితే డిఎస్సి లేకుండా అయితే ఎలక్షన్స్ అయితే జరగవు. ఖచ్చితంగా అయితే డిఎస్సి ఉంటుంది. అది ప్రభుత్వం అయితే 100% డిఎస్సి వేయడానికి రెడీగా ఉన్నది. కానీ ఎప్పుడు అనేది మనం చెప్పలేము. సో నెక్స్ట్ ఇప్పుడు 2026 అయితే ఈ ఇయర్లో అయితే ఉండకపోవచ్చు, 100% అయితే ఉండదు కూడా. సో నెక్స్ట్ 2027-28 ఇప్పుడు ఈ మధ్యన అయితే డిఎస్సి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్ని పోస్టులతో ఉంటుంది అనేది మన ఎక్స్పెక్టేషన్కు దగ్గరగానే పోస్టుల సంఖ్య ఉండొచ్చు. కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అదేవిధంగా టెట్కి సంబంధించి, డిఎస్సి సంబంధించి, లేదంటే ఇంకేదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఏదైనా కంటెంట్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ అనండి. ఫర్దర్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.